అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మేషరాశి వృషభ రాశి వారికి రెమెడీస్ పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రాశిలో జన్మిస్తే అహంకారం పనికిరాదు. స్త్రీ సంతానానికి పెళ్ళి ఆలస్యం అవుతుంది. ఈ రాశివారు మేక, గొర్రె మాంసం తినరాదు. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తినకూడదు. వీరు పగడం ధరిస్తేనే ప్రమాదం. వీరికి ఆకుపచ్చ రంగు వీరికి పడదు. వీరికి భరణి, మృగశిర నక్షత్రాలు మంచివి కావు. వీరు గురువును, తండ్రిని గౌరవించి ఎప్పుడూ వారి నుంచి ఆశీస్సులు అందుకుంటూ ఉండాలి. వీరి గృహంలో తూర్పు దిశగా నీటి కుండలు ఉండరాదు. మంచిది కాదు. అలా ఉన్నట్లయితే వీరి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరు నీలం ధరిస్తే మంచిది. అలాగే వీరు పశ్చిమ సింహద్వారపు గృహంలో నివసిస్తే మంచిది. వీరు ఆంజనేయ ఉపాసన చేస్తూ ఉంటే మంచిది. ఆంజనేయుని తప్పకుండా ఆరాధిస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది వీరికి. అలాగే మేషరాశి వారు ఏ పని చేసినా నిదానించి ఆలోచించి చేయాలి. వీరికి జన్మరీత్యా ఎరుపు రంగు మంచిది. అలాగే మేషరాశి వారు ప్రతిరోజు రాత్రి రాగి చెంబులో నీరు నింపి తల దిశన పెట్టుకొని ఉదయాన్నే ఉత్తర దిశగా ఆ నీటిని పారబోయాలి. వీరు ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూ చదువుతూ ఉంటే కనుక మంచిది. అలాగే వీరు పదునైన ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదం సంభవించే వీలుంటుంది. వీరికి భరణి నక్షత్రం, మృగశిర నక్షత్రాలు మంచివి కావు. వీరి పెళ్లి సమయంలో చూసుకొని చేయాలి. ఇక వృషభ రాశి వారి రెమెడీస్ తెలుసుకుందాం. వృషభ రాశి వారిది ఇది కామశక్తికి సంకేత రాశి కాబట్టి వీరు పరస్త్రీ సంగమం వీరికి పనికిరాదు. వీరికి 4వ స్థానంలో రవి ఉంటాడు. తూర్పు ముఖద్వారం ఇల్లు వీరికి పనికిరాదు. అలా ఉన్నట్లయితే ఆ యజమాని తండ్రికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అలాగే ఇతరుల్ని మోసగించాలనే ప్రయత్నాలు వీరికి పనికిరావు. అలా చేసినట్లయితే వీరే ఎక్కువగా మోసపోతారు. తెలుపు రంగు వృషభ రాశి వారికి మంచిది కాదు. తెలుపును ఎక్కువగా ఉపయోగించకూడదు. వీరికి లోహం కలిసి వస్తుంది. అందువల్ల లోహంతో చేసిన విగ్రహాలు వీరు దానం చేయరాదు. వీరు వీరికంటే వయసులో పెద్దవారిని ఎప్పుడూ అవమానించకూడదు. అగౌరవంగా మాట్లాడకూడదు. వీరు బుధునికి చెందిన వస్తువులను దానం చేస్తూ ఉండాలి. వీరు వీరి గృహానికి ఉత్తర దిశల్లో నీళ్ల యాక్వేరియం పెట్టుకుంటే వీరికి చాలా మంచిది, లాభదాయకం. వీరికి శత్రువులు స్త్రీలు. పరాయి స్త్రీలకు దూరంగా ఉండాలి. వీరు భార్య పేరున సైతం వ్యాపారం చేసినా కూడా వీరికి కలిసిరాదు. వీరు అబద్ధాలు ఎక్కువగా ఆడకూడదు. ఆయిల్ పెయింటింగ్స్, చెట్లతో కూడిన రంగులతో చేసిన చిత్రపటాలు వీరికి మంచిది కాదు, పనికిరావు. కాబట్టి అలాంటివి ఇంట్లో పెట్టుకోకూడదు. వీరు నూనె దానం చేయకూడదు, మంచిది కాదు. వీరు పశ్చిమ వాయువ్యాలలో కంచు కానీ లేదా పంచలోహ విగ్రహం, ఆంజనేయ విగ్రహం పెడితే వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే వీరు పార్వతి, దుర్గా, కాళీ అమ్మవార్ల పూజలు చేయడం వలన వీరికి భోగభాగ్యాలు లభిస్తాయి. అమ్మవార్ల కరుణ ఎల్లప్పుడూ వీరి మీద ఉంటుంది. ఇవండి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి రెమెడీలు. ఇవి జాతకాలు లభిస్తే సరే, లేదా నామ నక్షత్ర రీత్యా ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించడం ఉత్తమం. జాతకాలు లేవని మానేయక్కర్లేకుండా ఇక్కడ చెప్పబడిన రెమెడీలు మీరు పాటించవచ్చు. అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః.